ఓకే సార్. హై ఫ్రెండ్స్, మనం డిఎస్సికి సంబంధించి ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్లో మనం ఆల్రెడీ కొన్ని చూడటం జరిగింది. అయితే ఆల్రెడీ ఎక్కువగా రిపీటెడ్ అయ్యే కొన్ని క్వశ్చన్స్లో మీకు లాస్ట్ క్లాస్లో రెండింటి గురించి మాత్రం మీకు చెప్పడం జరిగింది. అందులో ఏంటి అంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అవి మీరు ఆల్రెడీ చూశారు. ఒకటి ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, వీటిని ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే ప్రైమరీ కలర్స్తో పాటు సెకండరీ కలర్స్. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో వాటి కలర్స్ ఏంటో నేను చెప్పాను. ఈరోజు అదే కలర్ కాంబినేషన్లో ఎక్కువగా అడిగే మరో 2 కలర్స్ ఉన్నాయి. ఆ రెండింటి గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి కూల్ కలర్స్ అంటే ఏంటి, రెండవది హాట్ కలర్స్ లేదా వామ్ కలర్స్. వీటి గురించి ఎక్కువ అడుగుతున్నాడు. చల్లని కలర్లో లేదా వేడి కలర్స్ మనం తెలుగులో చెప్పుకోవాలంటే. ఇప్పుడు కూల్ కలర్స్ అనగానే మీరు టక్కని ఇంపార్టెంట్ మనకి 3 కలర్స్ అబ్జర్వ్ చేయండి. అయితే 3లో మనకి ఎక్కువగా 2 కలర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ది గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ ఎందుకంటామో నేను తర్వాత చెప్తాను. రెండవది బ్లూ కలర్. గ్రీన్ కలర్, బ్లూ కలర్. ఉదాహరణకి ఎందుకంటాము, మీకు ఎగ్జాంపుల్ ఎలా గుర్తు తెచ్చుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు అప్పుడైనా హీట్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఎండాకాలంలో వేడి ఎక్కువైనప్పుడు మనం ఎక్కడికి వెళ్తే ఎక్కువ సేద తీరుతుందో మీకు తెలుసు. ఒకటి చెట్ల దగ్గర కూర్చున్నా, పార్కుల్లో కూర్చున్నా, లేదంటే ఎక్కడైతే గ్రీనిష్ ఎక్కడైతే ఉందో అక్కడ చల్లగా ఉంటుంది. మీరు గమనించవచ్చు. బాగా ఎండమాడిపోయినప్పుడు చెట్టు నీడకి వెళ్తాం. మనకి ఆక్సిజన్ కావాలన్నప్పుడు, ఎక్కువ గాలి అవసరం అనుకునేటప్పుడు మనం బయటకు వచ్చి దాన్ని స్వేచ్ఛగా గాలి పీలుస్తాం. మూడవది, గార్డెన్స్లో ఎక్కువ పిల్లల పార్కుని ఎందుకు తీసుకెళ్తారంటే ఆ గ్రీనిష్ వల్లే చల్లగా ఉండి హ్యాపీగా ఉంటుందని ఉద్దేశంతో. అందుకనే కూల్ కలర్ అనగానే మీరు ఏమి వద్దు, ఆక్సిజన్ గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ అనగానే చెట్టు గుర్తుకి రావాలి. సో కూల్ కలర్లో ఫస్ట్ది ఇక్కడ చెప్తున్నట్టు గ్రీన్ కలర్. రెండవది బ్లూ కలర్. బ్లూ కలర్ ఎందుకు చెప్తున్నారు, ఏమీ లేదు. బ్లూ కలర్లో మీరు గమనించండి, వాటర్లో కాలు పెట్టారనుకోండి ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఒకవేళ స్కై ఆకాశం వర్షం వచ్చే ముందు చల్లదనంతో మీకు క్లియర్గా చూపిస్తుంది. లేదు, ఆకాశం అంతా బ్లూ కలర్లో ఉండేటప్పుడు సముద్ర ప్రాంతంలో మీరు క్రిందకి వెళ్ళేటప్పుడు ఆ వాటర్ బ్లూ కలర్ చూసినప్పుడు కానీ మనకి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకనే బ్లూ కలర్ని కూల్ కలర్లో పెట్టారు. ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఎలాగా, మీకు ఎగ్జాంపుల్ ఆక్సిజన్ చూస్తే గ్రీన్ కలర్ ఎలా గుర్తుకొస్తుందో వాటర్ చూడగానే మనకి బ్లూ కలర్ గుర్తుకు రావాలి. అందుకనే ఈ గ్రీన్ బ్లూ కలర్ కూల్ కలర్స్గా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈ రెండింటి మీద కాంబినేషన్ ఇచ్చారు అంటే కనుక వెంటనే ఆ ప్లేస్లో టిక్ పెట్టవచ్చు. మూడవది మెజంతా. మీకు తెలిసిందే, పర్పుల్ కలర్ కానీ మెజంతా కలర్ కానీ. మెజంతా అంటే రెడ్ కాదు, అటు పర్పుల్ కాదు, మిడిల్లో ఉంటుంది మనకి. ఈ కలర్ కూడా మనం మ్యాక్సిమం కూల్ కలర్లోనే చూడవచ్చు. సో ఇప్పుడు చెప్పిన 3 కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి గ్రీను, 2 బ్లూ,
మూడవది మెజంతా కలర్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి మరి వామ్ కలర్స్ అంటే ఏంటి? ఇవి కూల్ కలర్స్. మరి వేడి కలర్లో ఇవి కూడా రకాలు ఉన్నాయంటే ఉన్నాయి. వాటి సంగతి ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఈ వేడి కలర్స్లో మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. రెడ్. ఈ రెడ్ ఎందుకో మీకు తెలిసింది. ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా లేదన్నా బయట మనకి ఇంపార్టెంట్ ప్లేస్లో బాగా వేడున్న ప్లేసుల్లో కానీ మీరు క్లాత్ చూసినట్టయితే రెడ్ కలర్ చూడగానే మనకు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఆ బ్లడ్ కూడా చాలామంది చూడలేదు. అంటే దాన్ని అందుకే అంటారు రెడ్ చూడగానే బ్లడ్ మరుగుతుంది అంటారు. సో హీట్కి లేదా లోన మన రక్త ప్రసరణ జరగాలన్నా కూడా రెడ్ కలర్నే సూచిస్తారు. సో అందుకని ఇది వేడి కలర్స్ అనగానే మీరేమి వద్దు, సింపుల్గా రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ కలర్తో పాటు ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకో 2 కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ కూడా మనకి వేడి కలర్లోకే వస్తుంది. చూడండి, ఫ్రూట్స్ కానీ బయట ఎండ కానీ లేదా దానికి సంబంధించిన ఏ కలర్ చూసుకొని మనకు బ్రైట్గా కనిపిస్తాయి. అవి చూడడానికి బ్రైట్గా ఉన్నప్పటికీ కూడా వాటిని వామ్ కలర్స్ లిస్టులో పెట్టారు. మూడవది ఎల్లో కలర్. ఎల్లో కలర్ చూడండి, సూర్యుడు ఎల్లో కలర్, మనకి బయట ఎండ ఎల్లో కలరు. మనం ఎక్కడన్నా ఒక షర్ట్ కానీ వేరే కలర్ చూసుకున్నా ఎంత దూరంలో ఉన్నా కూడా అది ఎల్లో కలర్ క్లియర్గా కనిపించదు. ఆ ఎండ వేడి మన మీద పడగానే ఎంత వేడిగా ఉంటుందో మీకు తెలిసిందే. చెమటలు బట్టి మనకు ఊపిరాడినంత పని అవుతుంది. అందుకే మీరు చూడండి, కూల్ కలర్స్ మనం గ్రీను బ్లూ కలర్ చెట్టు లేదా ఆక్సిజన్ లేదంటే వాటర్ ఎలా గుర్తుపెట్టుకున్నామో ఇక్కడ రెడ్ అనగానే బ్లడ్, ఆరెంజ్ అనగానే ఒక ఎండ ఏదైతే ఉందో క్లైమేట్ అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎల్లో అనగానే సన్ గుర్తుపెట్టుకోండి. మనకు సంబంధించి ఫస్ట్ ఏంటంటే గ్రీను, బ్లూ, మెజెంటా కూల్ కలర్స్. వామ్ కలర్స్ అనగానే రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్స్. ఇవి కనుక మీరు బాగా గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా నేను మొన్న చెప్పిన దాంట్లో ఇందులో చెప్పిన దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ అయినా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను చెప్పే ఏ కలర్ అయితే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇవన్నీ నేను పరిశీలించిన తర్వాతే చెప్తున్నాను మీకు. అది గూగుల్ నుంచి కానీ బయట నుంచి కానీ సేకరించి చెప్తున్నాను. ఇంకొకటి, ఇది కేవలం డిఎస్సి గురించి మాత్రమే కాదు. ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు ఉంటే క్లాసులో మీ పిల్లలకి చెప్పడానికి నేను చెప్పే ఈ మెథడ్ అంతా ఉపయోగపడుతుంది. మూడవది, దీనితో పాటుగా ఆర్టిస్ట్ చాలామంది ఉంటారు కానీ కొంతమంది థియరిటికల్గా కొంతమంది కలర్స్ ఏంటి అన్నది తెలియదు. వాళ్ళందరూ కూడా ఉపయోగపడేలాగంటే ఒక డిఎస్సి కాకపోయినా మనకి మిగతా వాటికి సబ్జెక్ట్ చెప్పడానికి మీకు చాలా ఉపయోగపడతాయి ఈ క్లాసు. క్లాస్ 1 నేను వీటితో పాటు ఈ డ్రాయింగ్ క్లాసెస్తో పాటు అప్పుడప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ట్ క్రాఫ్ట్ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కొన్ని జాబ్స్ పడుతున్నాయి. ఆ జాబ్స్ వివరాలు, ఎంట్రన్స్ నోటిఫికేషన్ వివరాలు, స్కాలర్షిప్ వివరాలు కూడా నేను మధ్య క్లాసులు మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎవరో కూడా మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మరి నేను ఈ ఒక్క వీడియో గురించి కాదు, మరిన్ని మంచి బిట్లతో మరిన్ని లెసన్తో మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.